మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. దేని మీదైనా సరే మీరు- మాట్లాడండి, మీరు- రెడీ. మీరు ప్రత్యర్థిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అనమాట. అంటే 2021లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగానే యానం నుంచి పోటీ చేసి దిగిన ఇక్కడ ఎమ్మెల్యేగా యానంలో బరిలోకి దిగిన రంగస్వామి గారిని ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీఎం అభ్యర్థి రంగస్వామి గారిని ఓడించిన ఘనత గొల్లపల్లి శ్రీనివాస్ ఉందనేది మీరు మర్చిపోతున్నారా? అశోక్ గారి శక్తి సామర్థ్యాల గురించి 329 ఓట్లు తేడాతో ముఖ్యమంత్రి ఇక్కడ యానం ఎమ్మెల్యేగా అవ్వేది అవకాశం. ప్రజలు తమిళవాడు తెలుగువాడు ఓటు అడగడానికి రాలేదు. ఇతను గెలిచిన తర్వాత కూడా ఎప్పుడో చుట్టం చూపుగానే వస్తాడు. 15 రోజుల్లో ఇక్కడికి వచ్చి 1 రోజు 2 రోజులు ప్రజలకి అందుబాటులో ఉండడు. అలాగే 2 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు వారు అక్కడ తట్టంచావుడి కాన్స్టిట్యూన్సీలో ఒక నెగిటివ్గా తీసుకెళ్దామని ఒక విలేకరి ఒక టీవీ ఛానల్ వారు 2 గెలిస్తే ఏది ఇచ్చుకుంటారని అన్నప్పుడు ప్రజల్లో అందరూ ఉన్నారు కాబట్టి నేను తట్టంచావుడే కంటిన్యూ చేస్తానని చెప్తే అది పట్టుకొచ్చి ఇక్కడ ప్లే చేశారు. ప్లే చేసినప్పుడు ఏదో విధంగా ఎంత గెలిచినా కానీ ముఖ్యమంత్రి మన నియోజకవర్గం ఉండదు, ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం ఉండదని ప్రజలు ఆ విధమైన తీర్పు తీసుకున్నారు. దానికి ఇప్పుడు బాధపడుతూ ఉన్నారు. అరే మల్లాడి కృష్ణారావు ఎంత దూరదృష్టితోటి మనకి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని పెట్టారు. మన యానం నుంచి అతను ముఖ్యమంత్రి అయ్యాడు. యానం ఎమ్మెల్యేగా ఉంటే ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఎన్ని పనులు చేసేవాడు అనేది ప్రజలు బాధపడుతూ ఇతను ఏదో డబ్బుతోటో మందుతోటో గెలిచి డబ్బు డిస్ట్రిబ్యూషన్ అన్నది ఎప్పుడూ కూడా లేదు యానం ఎలక్షన్లో. నేనైతే ఏ ఎలక్షన్లో కూడా డబ్బు ఇవ్వడం కానీ మందు ఇవ్వడం కానీ ఎప్పుడు కూడా లేదు. అటువంటిది డబ్బు మందుతోటి గెలిచి మీలాటోళ్ళు ఇంటర్వ్యూ చేస్తే నేను సమోసాతోటి అలాగే జిలేబీతోటి వాటర్ బాటిల్ తోటి అన్నాడు. వాటర్ బాటిల్కి లిక్కర్ బాటిల్ ఈ రెండాటికి కావాల్సిన వాటర్ బాటిల్ కూడా మీరు నేను వాటర్ బాటిల్ నా ప్రజలు నేను తిండి తినకన్నా ఆడి గురించి సేవ చేసినప్పుడు ఈ 15 రోజుల గురించి వాడికి వాటర్ ఇవ్వడం ఇంకోటి నేను ఎందుకు ఆలోచన చేయాలి? నన్ను ప్రజాప్రతినిధి చేసుకోవాలి, మంత్రిని చేసుకోవాలి, ఈ ఊరిని బాగు చేసుకోవాలి, మిగిలిన పనులు అన్నీ చేసుకోవాలని వాడు నన్ను కావాలనుకుంటున్నాడు. ఈ ఎన్నికల్లో అంటే గతంలో తీసుకుంటే 2 యానాలు అనమాట. తూర్పుగోదావరి జిల్లాలో ఒక యానం సిరాయానం, ఎస్ యానం సిరాయానము, ఇది ఫ్రెంచ్ యానం అనమాట. మీరు రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత మీ విజయ పరంపరతో ఇది మల్లాడి యానం అయిపోయింది అనమాట. ఈ మల్లాడి యానం, మల్లాడి అంటే యానం, యానం అంటే మల్లాడి అనేది నానుడి నిలబడుతుందంటారా? తప్పనిసరిగా. ఆ పుష్ప సినిమాలో చూడండి, ఇది బ్రాండ్ పుష్ప అంటాడు చూసారా, ఇక్కడ కూడా ఇది బ్రాండ్ ఇన్ మల్లాడి. బ్రాండ్ ఇది సొక్కా మీద ఉంటుంది అక్కడ సినీ యాక్టర్లకి, ఇక్కడ మనసులో మల్లాడి అన్నది మనసులో ఒక బ్రాండ్ కింద అయింది. మీరే చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా యానం అంటే మల్లాడి అని అంటారు, మల్లాడి అంటే యానం అని అంటారు. మాకు ఇంకా కొంత కన్ఫ్యూజ్ ఉండేది, సిరయానమా యానం పాండిచేరి యానమా అని చెప్పేసి. పాండిచేరి యానాన్ని గతంలో ముందు 30 సంవత్సరాల క్రితం బ్రాందీ యానమా అని అనేవారు. ఆ మాట పోయింది. టూరిజం యానమా, నీ శుభ్రంగా ఉండే యానం అని చెప్పేసి తీసుకొచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో పేకాట యానం అని చెప్పేసి మార్చేలాగా మాట్లాడేలాగా మాత్రమే అతను చేయగలిగాడు. మీరు అశోక్ గురించి ఎక్కువగా మాట్లాడకండి సార్, ఏం చేస్తామని చెప్పేసి మాట్లాడింది తప్ప అతను ఏదో శక్తివంతుడు కాకపోయినా అవతల నుంచి వస్తున్న ప్రశ్నలు అలా ఉన్నాయి. అసలు రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పిన మల్లాడి కృష్ణారావు మళ్ళా ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఏం ఉద్ధరించడానికి చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అసలు నీకు ఏమీ చేయలేదు, నేను అసమర్థుణ్ణి, ఏ పని చేయలేకపోయినా కూడా నీవే పోటీ చేస్తున్నప్పుడు ప్రజలు కావాలనుకున్నప్పుడు నేను పోటీ చేయడంలో ఏముంది? స్వతంత్ర అభ్యర్థిగా ఆ రోజే గెలిచిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతో బరిలోకి దిగుతున్నారు. ఆయన గుర్తు కూడా బలం కదా ఆయనకు. మరి మీ బలం 5 ఏళ్ళు మీరు దూరంగా ఉన్నారు. ఎన్నికలుగా 5 ఏళ్ళు దూరం, 2021 నుంచి వరకు ప్రజలకు నాయకుడిగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేగా చట్టసభలో లేరు మీరు. ఈ గ్యాప్ అనేది వచ్చింది ఇప్పుడు. అతను చట్టసభల్లోకి వెళ్ళి ఏం మాట్లాడి ఏ సమస్యని సాల్వ్ చేశాడు అన్నది చూడండి. మీరు హస్తం గుర్తు మీద ఉన్నది అంటున్నారు, ఆ హస్తానికి జగ్గును పట్టుకుని మా స్నానం చేయాలన్నా మంచినీళ్ళు తాగాలన్నా జగ్గు లేకపోతే హస్తం కూడా ఏమీ చేయలేదండి. పట్టుకోవడానికి చెయ్యే కదా కావాలి, హస్తం కావాలి కదా, ఈ పిడికిలి కావాలి కదా. ఇందులో ఏది కరెక్ట్ అయింది అన్నది చూసుకుని ప్రజలు పట్టుకోవడం వరకు ప్రజలు ఉంటారు. ఆ తర్వాత పెరిగిన తర్వాత, ఆ తర్వాత నడిచిన తర్వాత దాని గురించి ఆలోచన చేస్తారు తప్ప దీని గురించి ఆలోచన చేయడం. అభివృద్ధి అంటున్నారు కదా మీరు. గతంలో అంటే మీకు పక్క రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మీ సన్నిహితుడు, మీ ఆత్మీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఆ తర్వాత జిఎంసి బాలయోగ్ గారు ఉండేవారు. వారితో మాట్లాడి కావాల్సిన వంతెన తీసుకొచ్చారు, ఇక్కడ కావాల్సిన డెవలప్మెంట్ అంతా చేశారన్నమాట. సరే ఇప్పుడు మరి ఇక్కడ అభివృద్ధి జరగాలంటే కొద్దిగా ఏపీతో మంచి సంబంధాలు ఉండాలి.
మరి ఎలా గతంలో వాళ్ళు ఉన్నవారు ఇప్పుడు లేరు, ఇద్దరూ లేరు అనమాట, మన మధ్య లేరు. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారితో కూడా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కూడా మీరు కలిసి వచ్చినారంటున్నారు. ఏంటి అసలు దీని ఉద్దేశం ఏంటి? భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది? నేను ఆంధ్ర రాజకీయ నాయకులతో నేను పాలిటిక్స్ లో వచ్చే ముందు ఎన్టీ రామారావు గారు యానం విజిట్ చేసినప్పుడు నేను ఇక్కడ టాప్లెస్ జీప్లో యానంలో అతను రేవి దాటడానికి 6 గంటలు క్లోజ్ అయిపోతే అప్పుడు ఇక్కడ ప్రచారం చేసినప్పుడు నేను యంగ్స్టర్ని, రాజకీయాల్లో ఉన్నాను, అప్పుడే వచ్చాను. అతనితోటి పరిచయం ఉంది. వారు ముఖ్యమంత్రిగా 94 అయిన తర్వాత నన్ను నా గురువుని పిలిచి భోజనానికి పెట్టున్నారు. నేను భోజనం పెట్టాను ఇక్కడ, మళ్ళీ వారు భోజనాన్ని పిలుస్తున్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు తోటి, జిఎంసి బాలయ్య గారితోటి, ఎర్రవ నాయుడు గారితోటి, అలాగే ఆంధ్రాలో ఉన్న యనమల రామకృష్ణుడు గారితోటి, వీళ్ళందరితోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే పాండిచేరిలో సంబంధించి కన్నన్ గారితోటి, అలాగే రంగస్వామి గారితోటి, జానకరామన్ గారితోటి, ఇందులో చాలా మందితోటి నేను చాలా ఇది ఉన్నాం. ఇందులో చాలామంది చనిపోయినప్పుడు మల్లాడి కృష్ణారావు ఇంక అయిపోయాడు రాజకీయంగా అనుకుని ఇక్కడ సంబరాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎక్కడన్నా ఏదన్నా పని చేసేటప్పుడు ఏదన్నా కష్టం వస్తుంది, అడ్డం వస్తుంది అనుకుంటే ఇంకా దాని మీద ఇంకా సీరియస్గా తీసుకుంటూ ఉంటాను. అటువంటి సంబంధాలు ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కలవడం అంటే నా సొంతానికి ఎలక్షన్ క్యాంప్కి నా డబ్బు ఇవ్వను, లేదంటే నా ఎలక్షన్ క్యాంప్కి మీరు మనుషులు పంపమని చెప్పడానికి కాదు. ఓఎన్జీసీ ఆగస్టు 22వ తారీఖున ఇక్కడ మంటలు వస్తే ఆంధ్రాతోటి పాటు యానం నియోజకవర్గం ప్రజలకి, ఆ చుట్టుపక్కల ఉండే ప్రజలకి అందరికీ కూడా నష్టం కలిగింది. సౌండ్లు వచ్చాయి, భయభ్రాంతులు అయిపోయారు. దొమ్మేటిపేట కానీ, దర్యాలతిప్ప కానీ, సీతారామనగర్ కానీ, బాలయోగ్ కాలనీ కానీ, ఉదయకృష్ణ కాలనీ కానీ, గిరాంపేట కానీ, సావిత్రి నగర్ కానీ, పక్కనున్న గ్రామాలకి ఒక విధంగా మీరు ప్యాకేజ్ ఇవ్వండి. మిగిలిన పరంపేట నుంచి ఈ పార్ట్ అంతా వీళ్ళకి కూడా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి 7 నెలల నుంచి 12 మీటింగులు అయిన తర్వాత 3 లెటర్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి, బీజేపీ ప్రెసిడెంట్గా పనిచేసిన వాళ్ళకి ఇస్తూ నేను మా ముఖ్యమంత్రి ద్వారాగా నేను భారత ప్రభుత్వం పెట్రోలియం మినిస్టర్కి, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ని స్వయంగా కలిసి అవన్నీ అందజేయడం. కలెక్టరు, కాకినాడ కలెక్టరు, అమలాపురం కలెక్టరు, ఎందుకంటే ఇది పాండిచ్చేరి అయినా కానీ దీని డెసిషన్ తీసుకునేది కాకినాడ కలెక్టరు. కమిటీ